श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం 27-28వ శ్లోకం. స్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి तान् समीक्ष स कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टः విషీదన్నిదమబ్రవీత్. సహజంగా ఇక్కడ ఈ శ్లోకాలు 27-28 మొదటి లైన్ మాత్రమే చదువుతాం. ఎందుకంటే ఆ తర్వాత అర్జునుడు ఈ విధంగా అన్నాడని చెప్పి సంజయుడు తెలియచేస్తాడు. కాబట్టి ఇక్కడ మన యొక్క సౌకర్యం కోసం ఇలా విభజించి చదువుతాం. ఇప్పుడు వరకు చూసినటువంటి ఈ శ్లోకాలలో ఈ మొదటి అధ్యాయంలో మనకు తెలియబడిన విషయం ఏమిటంటే, ఒక మనిషికి తామసికమైన మమకారం కానీ రాజసికమైన మమకారము కానీ ఉండకూడదు. ఇప్పుడు మూడో క్యారెక్టర్ అర్జునుని చూస్తున్నాము. ఇతడు సాత్వికమైన మమకారముతోటి ఇప్పుడు దుఃఖపడ్డాడు ఆ రోజు. కాబట్టి ఇక్కడ ఆ అర్జునుడి యొక్క క్యారెక్టర్ని మనం చూస్తూనే అనేకమైనటువంటి ముఖ్యమైన విషయాలను మన జీవితంలో మనం గ్రహించి తెలుసుకోవాల్సినటువంటివి ఉన్నాయి. అందువలన ఇక్కడ ఏం చూసాం, 26-27 అవన్నిట్లో ఎప్పుడైతే కృష్ణుడు రథాన్ని తీసుకెళ్ళి 2 సేనల మధ్యలో నిలబెట్టమని అర్జునుడే అడిగాడు. కృష్ణుడికి తెలుసు ఇతడి మనస్సులో ఏమీ ఇప్పుడు జరుగుతున్నది అని చెప్పి, అందువలన దానికి తగినట్లుగా సరిగ్గా ఈ ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు వాళ్ళు ఉన్న చోట ముఖ్యంగా రథాన్ని తీసుకెళ్ళి పెట్టాడు. అర్జున చూడు, రథాన్ని ఇక్కడికి తీసుకురమ్మన్నావు కదా, మధ్యలోకి తెచ్చాను అన్నారు. అప్పుడు అర్జునుడు అటు ఇటు అన్ని వైపులా చూశాడు. చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు, అందరూ తండ్రులకు సమానమైన వాళ్ళు, తాతలకు సమానమైన వాళ్ళు, గురువుకి సమానమైన వాళ్ళు, మామలు, బాబాయిలు, వాళ్ళ పిల్లలు, పుత్రులు, మనవళ్ళు, ఇలా అనేక రకాలైనటువంటి చూసిన బంధువులుగానే కడపడుతున్నారు. అందుకని సర్వాన్ బంధూన్ అవస్థ, అక్కడికి యుద్ధం చేయడానికి వచ్చి కూడి ఉన్నటువంటి అందరూ అన్ని రకాల బంధువులను చూశాడు, స్నేహితులను చూశాడు. చూసినటువంటి ఆ అర్జునుడికి ఇప్పుడు ఏమైంది చూడండి. ఇక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఒక మనిషికి రాగం అనేటువంటిది బలపడినప్పుడు ఆ రాగము చేత ఎలా శోకము వస్తుంది, రాగమే శోకంగా మారుతుంది. అతి రాగము, తీవ్రమైనటువంటి అటాచ్మెంటు శోకాన్ని ఇస్తుంది. రాగం ఎంత స్ట్రాంగ్గా ఉందో దానికి తగినంత స్ట్రాంగ్గా దుఃఖం వస్తుంది. చూస్తాం విషయాలు. అప్పుడు ఇక్కడ ఏం జరిగింది, యాక్చువల్గా హృదయంలో కృప ఏర్పడింది. మొదట నిజమైన కృప కాదది, కానీ ఈ రాగం చేత ఏర్పడినటువంటి కృప. దీంట్లో నా వాళ్ళు అనేటువంటి ఒక మమకారం ఇప్పుడు చోటు చేసుకోబోతున్నది. అందువలన కృపచేత ఆవరించబడిన ఆ మనస్సు కలిగినటువంటి
ఆవిష్ట పరయావిష్ట కృపయ, చాలా ఎక్కువగా రాగము చేత హృదయంలో ఒక కృపాభావం వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ కృపాభావం అనేటువంటిది కంపాషన్ అనొచ్చు, కానీ ఇక్కడ అర్జునుడికి వచ్చింది అలాంటి కంపాషన్ కాదు. యాక్చువల్గా కృప అనేటువంటిది, ఈ కంపాషన్ అనేటువంటిది జ్ఞానులకు వస్తే అది జ్ఞానులకు ఒక చక్కటి వాల్యూ గుణముగా ప్రకాశిస్తుంది. కానీ ఈ అజ్ఞానము చేత, రాగము చేత, అటాచ్మెంట్ చేత ఎవరికైనా ఇలాంటి కృప వచ్చింది, కంపాషన్ అంటే అది బంధమునకు కారణమవుతుంది అజ్ఞానికి. కాబట్టి ఇట్లాంటి కృప అనేటువంటి కంపాషన్ అనే ఈ ఇమోషన్ ఉంది చూసారా, ఇది మంచిదా చెడుదా అంటే అది ఎవరికి వచ్చిందని, జ్ఞానికి వస్తే అది మంచిది. జ్ఞాని విషయంలో ఈ ఇమోషన్ అనేటువంటిది అది ఒక యాక్షన్, అది తన బుద్ధిపూర్వకముగా కాన్షియస్గా ఆ యొక్క కంపాషన్ అనేటువంటి యాక్షన్ని చేస్తాడు. కానీ అజ్ఞానికి ఈ కంపాషన్ అనేటువంటిది రాగము చేత వచ్చినప్పుడు అది ఇమోషను, అది రియాక్షన్ అవుతుంది. చూసారా, జ్ఞానికి ఇమోషన్ ఒక చక్కటి గుణం, అజ్ఞానికి అది బంధం. కంపాషన్, ఈ ఇమోషన్ అనే కంపాషన్ అనే ఇమోషన్. అలాగే జ్ఞానికి వచ్చేటువంటి కంపాషన్ అనే ఇమోషన్ వస్తే అది ఒక చక్కటి యాక్షను, తెలివితోటి చేస్తాడు. కానీ అజ్ఞాని విషయంలో అది రియాక్షన్ అవుతుంది. ఇక్కడ కృప అంటే ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది రాగము అని అర్థం. కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు మొదట కొన్ని నిమిషాలకు ముందు అర్జునుడు చాలా కోపంతో, చాలా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, యుద్ధం చేయాలి అని చెప్పి 14 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అర్జునుడు ఇప్పుడు యుద్ధరంగంలోకి వచ్చాడు. 2 శ్లోకాల ముందు చూసాం, వీళ్ళందరూ ఆ ధృతరాష్ట్ర దుర్బుద్ధేహే, ధృతరాష్ట్రుని యొక్క కొడుకులైన ఈ దుర్బుద్ధి ఉన్నటువంటి వాళ్ళందరూ అని చెప్పి కోపంతోనే కదా అన్నాడు. అటువంటి కోపంతో ఉన్న అర్జునుడు పట్టుదలతో యుద్ధానికి, ఇప్పుడు అది కోపం కాస్త రాగంగా మారిపోయింది. చూడండి, రాగం కాదు, రాగం మారింది. రాగం ఇప్పుడు దుఃఖముగా మారుతున్నది. కోపముతో ఉన్నటువంటి అర్జునుడు ఇప్పుడు దుఃఖి అర్జునుడు అవుతున్నాడు. అంటే అర్థం, రేషనల్గా ఉండి మనం ధర్మం పక్క ఉన్నాం కదా, వాళ్ళందరూ అధర్మం పక్క ఉన్నారు కదా, మనది కరెక్టే కదా అని చెప్పి అలా రేషనల్గా థింక్ చేసి మనల్ని వీళ్ళు ఎంతో కష్టపెట్టారు, మోసం చేశారు అని ఉన్నటువంటి ఆ రేషనల్ అర్జునుడు ఇప్పుడు ఇమోషనల్ అర్జునుడు అయిపోతున్నాడు. చూడండి, ఒక బలహీనమైన ఇమోషన్కి మనం లోనైనామంటే ఇంకా మన డెసిషన్లు, మన పనులు అన్నీ కూడా తప్పుగా ఉంటాయి. అదే మాదిరి యుద్ధభూమికి వచ్చినటువంటి, యుద్ధం చేయడానికి వచ్చిన రాజు లాంటి వాడు ఇప్పుడు సోల్జర్ ఇతడు. యుద్ధంలోకి వచ్చిన అక్కడ వాళ్ళందరూ ఒక సోల్జర్స్ లాంటి వాళ్ళే. వాళ్ళకి పదవులు వేరుగా ఉన్నా కూడా సోల్జర్స్. కానీ ఇప్పుడు ఆ సోల్జర్గా ఉన్నటువంటి, రాజుగా ఉన్నటువంటి ఆ అర్జునుడు ఇప్పుడు ఇక్కడ సంసారి అవుతున్నాడు. సంసారి అంటే ఎవరు? ఎవరికి రాగము, మమత అవన్నీ ఉంటాయో, సాత్విక అహంకారము, ఏదో ఒక అహంకారం అవి ఉంటే వీడు సంసారి అయిన తర్వాత ఇంకా ఏంటి ఫలం వీడికి దొరికేది? దుఃఖం, భయం, శోక, మోహ, భయ దుఃఖములు. ఇప్పుడు అర్జునుడికి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి సంసారి అంటే వేరే విధంగా ఒక జోకులాగా చెప్పాలంటే, ఎవరైతే ప్రతిదానికి ఏదైనా సంసారి అని చెప్పేవాళ్ళు సంసారులు. ఏం బాబు భగవద్గీత వింటం లేదు? సారీ సార్ స్వామి, నాకు టైం లేదు అంటాడు, నాకు అది కొంచెం అర్థం కావట్లేదు అంటాడు. సంసారీ
మళ్ళీ తర్వాత వింటానులే, ఇంకా కొద్ది రోజుల తర్వాత వింటాను, అప్పుడప్పుడు విన్నాను, ఇట్లా ఏదో ఒకటి అన్నిటికీ సారీ సారీ అని చెప్పాడంటే వాడు పనికి రానివాడు అని అర్థం. ఒక డ్రైవర్ ఎట్లా అయితే మాటి మాటికి హారన్ కొట్టే డ్రైవరు మంచి డ్రైవర్ కాదు, ఎఫిషియెంట్ డ్రైవర్ కాదు. అలాగే ఇక్కడ ప్రతిదానికి ఎక్స్క్యూజ్ మీ ఏదో ఒకటి చేయటమును సారీ అని చెప్పడం పెద్ద గొప్ప కాదు. ఎప్పుడో ఒక్కసారి ఏదో ఇంకా వస్తుంది, కానీ ప్రతిదానికి తప్పు చేయడం మళ్ళీ సారీ చెప్పడం అంటే చేసిన మిస్టేక్ని మళ్ళీ చేస్తుండేవాళ్ళు. మరొక అర్థం ఏంటంటే ఎవరైతే క్యాచ్ హోల్డ్ ఆఫ్ సమ్ శారీ, శారీ అంటే ఇదో ఇక్కడ శారీ అంటే స్త్రీ లోలుడు అనే కాదు, అన్నీ ఏవైనా ఈ యొక్క నెగిటివ్ ఇమోషన్స్ని పట్టుకుండేవాడు, కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం, ఏదైనా వీటిని పట్టుకుంటే ఇతడు ఏదో ఒక శారీని పట్టుకున్నవాడు అని అర్థం. సరే, సంసారి. అప్పుడు ఇటువంటి సంసారి అర్జున ఇప్పుడు ఇంకా చూడండి పరిస్థితి ఎట్లా మారిపోతుందో. ఈ కొంచెం కొంచెంగా ఇలా చూసిన ఈ కృపయ్య చేత ఆవిష్టమైనటువంటి అర్జునుడు చాలా దుఃఖము చేత ఆవరించబడిన వాడై ఈ విధంగా అంటున్నాడు. ఎవరితోటి అంటున్నాడు? పక్కన ఉంది వినటానికి ఫ్రీగా దొరికిన వాడు శ్రీకృష్ణుడే కదా, పాపం భగవంతుడు. ఇప్పుడు ఇతడు చేయబోయే చెప్పే బ్లాబరింగ్ అంతా వినాలి శ్రీకృష్ణుడు, మధ్యలో మాట్లాడాడు. ఎందుకంటే ఎప్పుడు ఒక మనిషి ఎమోషనల్గా అప్సెట్ అయ్యి బ్రేక్ డౌన్ అయి ఉన్నప్పుడు వాళ్ళు చాలా వాగుతారు, చెప్పాలి వాళ్ళకి, బయటికి ఎక్స్ప్రెస్ చేసి దాన్నంతా కక్కేస్తారు. అప్పుడు పక్కన వినేవాళ్ళం మనం కొంచెం ఓర్చుకోవాలి. మనకు ఆ స్ట్రెంగ్త్ జ్ఞానం బలం ఉంటే ఓర్చుకుంటాం. మనకు తెలుసు ఆ మనిషి ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయినాడు, వీక్గా ఉన్నాడు అని చెప్పి కొంచెం వినాలి. అతడు చెప్పడం అంతా అయిన తర్వాత మనం విన్న తర్వాత మరేం చేయమంటావని అతను అడిగితేనో, ఇంకా మౌనమైనప్పుడు మనం కొంచెం ఏ సలహా ఇస్తే, ఎలా మాట్లాడితే, ఏం చెప్తే ఇతడికి ప్రయోజనపడుతుంది, ఎలా ఇతడు దీంట్లో నుంచి బయటపడతాడు అనేది ఆలోచించి చేయాలండి. దీనికి కొంచెం బాగా బుర్ర కావాలి. సరే, అర్జునుడు ఏమంటున్నాడు ఇప్పుడు 28వ శ్లోకంలో 2వ లైన్లో నుంచి, అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. ఆ లైన్కి మాత్రం అర్థం చూస్తాం. అర్జునుడు అంటున్నాడు, ఓ కృష్ణ చూడు, నేను ఈ దృష్ట్వా ఇమం, చూడు కాదు, నేను చూశాడు, ఈ స్వజనం అందరినీ మాకు చెందిన వీళ్ళందరూ స్వజనం, ఈ మాట చాలా ముఖ్యమండి, అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఇది 4 సార్లు వాడబోతాడు ఇదే మాటని రాబోయే కొన్ని శ్లోకాలలో. స్వజనం, నా వాళ్ళు లేక మనవాళ్ళు, వీళ్ళందరినీ చూసి, ఏ కృష్ణ, ఈ యుద్ధరంగంలో కూడి ఉన్నటువంటి మన బంధువులైనటువంటి స్వజనము, అక్కడ బంధువులు అనే మాట ఇప్పుడు స్వజనం, నా వాళ్ళు అనేటువంటిది, వీళ్ళందరినీ చూసి నాకు ఏమవుతున్నదో తెలుసా అని చెప్పి ఇప్పుడు 29లో నుంచి 29:30లో చూడండి, గ్రాడ్యువల్గా ఇప్పుడు మొదట ఆ అర్జునుడు స్లోగా ఇప్పుడు ఎమోషనల్గా వీక్ అవుతున్నాడు. అయిన తర్వాత ఎందుకు వచ్చింది ఎమోషనల్ వీక్నెస్? రాగము చేత. కోపం ఎంత పోయింది? రాగము చేత ఎమోషనల్ వీక్నెస్ వచ్చినందువలన ఇప్పుడు దానివలన లోపల చాలా దుఃఖపడటం మొదలుపెట్టాడు. దానివలన ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా శరీరంలో మొత్తానికి వస్తున్నది, శరీరంలో మొత్తానికి వస్తుంది. అప్పుడు చెప్తున్నాడు, 2 శ్లోకాలు కలిపి చదువుతాను, 29:30.
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपतुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः. శోకం ఎందుకు వస్తున్నది? ఇప్పుడు శోకం వచ్చిందిట. ఎందుచేత వచ్చింది? అహంకారం ఉంది, సాత్విక అహంకారం ఉంది, సాత్విక మమకారం ఉంది. దాని చేత ఏమవుతున్నది సార్? మమకారము అహంకారం ఇవన్నీ కూడా మనస్సులో కదండి ఉండేవి. మనస్సులో ఉండి మనస్సులోనే బాధ అట్లా ఉంటే పర్వాలేదు, దాని సిమ్టమ్స్ శరీరానికి వస్తాయండి. ఇక్కడ కొంచెం మనం సైంటిఫిక్గా థింక్ చేయాలి. ఆయుర్వేదిక్ మెడికల్ సైడ్ లేక మోడర్న్ మెడిసిన్ సైడ్ చూసి ఎట్లా ఆలోచించినా మనస్సులో ఏర్పడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఇమోషన్స్ వలన అది పాజిటివా నెగిటివా? ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఇమోషన్ ఏర్పడుతున్నది, అటాచ్మెంట్ రాగము చేత. సో శోకం వస్తున్నది. అది చూద్దాం. అది మనస్సులో వచ్చినప్పుడు అది ఎట్లా వస్తుంది? అక్కడ ఒక థాటే కదా, ఒక ఆలోచన. ఆ ఆలోచన అనేటువంటిది థాట్ వచ్చినప్పుడు అది అంత బలముగా అట్లా ఉండదు. కానీ ఎప్పుడైతే దాన్ని మరలా మనం రిపీట్ చేస్తూ దాన్ని థింక్ చేస్తూనే ఉంటామో, ఆ థాట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు అది బలపడి ఇంటెన్సిఫై అవుతుందండి. అది ఇంటెన్సిఫై అవ్వంగా ఎందుకైంది ఇంటెన్సిఫై? ఏ థాట్ అయినా సరే ఫస్ట్ టైం ఆ థాట్ వచ్చినప్పుడు దానివలన పెద్ద ఎఫెక్ట్ ఉండదు. బట్ అదే రిపీటెడ్గా థింక్ చేస్తున్నప్పుడు అదే థాట్ అది బలపడి అనేక రకాలైనటువంటి అలలుగా పొంగి మారుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థమవుతుంది. ఒకటి, సముద్రంలో బంగాళాఖాతంలో అక్కడ వాయుగుండం ఏర్పడింది అని చెప్తాడు. మొదట ఆ వాయుగుండం చాలా కొంచెంగా చిన్నదిగా వీక్గానే ఉంటుంది. ఆ తరువాత ఆ వాయుగుండం ఇప్పుడు బలపడి ఆ తర్వాత ఈ దిక్కునకు అది వేగమును పుంజుకొని ఇలా పోతున్నది. గంటకి 100 కిలోమీటర్ల వేగంలో అలా పోయి దాని యొక్క వేగం పెరిగి ఇంటెన్సిఫై అయ్యి అది ఇప్పుడు ఈరోజు సాయంకాలము విశాఖపట్నం యొక్క సముద్ర తీరమునో మచిలీపట్నం యొక్క సముద్ర తీరమునో అని చెప్పి అక్కడ దాటబోతున్నది. అక్కడ భూమిని తాకేటప్పుడు అది దాని చేత గంటకు 120 కిలోమీటర్ల వేగంలో గాలులు వీచును అని ఇవన్నీ చెప్తారు. లేక అది బలహీనపడి దిక్కుమారి అటు వెళ్ళిపోయింది అంటాడు. చూసారా? బలహీనపడటం ఏంటి, ఇంటెన్సిఫై అవ్వటం ఏమిటి? అది చిన్నదిగానే మొదలవుతుంది. ఇదే రకంగా అండి మన మనస్సులో ఈ థాట్ అనేటువంటి వాయుగుండం సుడిగుండం ఏదైనా అట్లా పవర్ఫుల్గా పెరిగిపోతుంది. ఇంకా దాని ఎఫెక్ట్ చూడండి ఎంత ఉంటుంది. తుఫాను వస్తున్నప్పుడు మనకు ఆంధ్రాలో అందరికీ అనుభవాలే కదా. అప్పుడు మనిషికి కూడా ఇలాగనే దీన్ని ఇప్పుడు నేను పిక్చరైజేషన్ చేసి చెప్తాను. అదే ఒక సినిమాలో చూపించినప్పుడు, ఎందుకంటే సినిమాలో ఏంటి జీవితంలోనే జరుగుతుంటాయి ఇట్లా. అప్పుడు అక్కడ ఒక మనిషిని సమాజంలో గొప్ప పేరు ప్రతిష్ట ఉన్నవాడో లేక పదవి ఉన్నవాడో ఏదో అటువంటి వాడిని ఎవరో అవమానించారు, మోసం చేశారు. అట్లా ఎవరైనా కానీ ఒక ఆడదో మగవాడో చేస్తే అప్పుడు ఇంకా వెంటనే అక్కడ ఏమీ చెయ్యలేక అవమానాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి వేగంగా ఇంటికి వస్తాడు. ఎలా వస్తాడు? అదే సినిమా అయితే ఆ మొహంలో ఆ కోపం అంతా తెలిసిపోయి తను చేసి ఇంకెప్పుడు వేగంగా ఆడతాడు. కారు డోర్ని చాలా గట్టిగా తీసేస్తాడు. వెంటనే స్టార్ట్ చేస్తాడు. కారు డోర్ని గట్టిగా మూస్తాడు. ఆ కోపం అంతా ఇంకా అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేస్తాడు. వేగంగా వస్తాడండి తన బంగ్లాకి ఇంటికి.
ఇదంతా మ్యూజిక్ తోటి వెనక డింగ్ 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 అని చూపిస్తూ ఇతడి యొక్క మనస్సులో జరిగిన అవమానం, ఆ ఇన్సల్ట్ ఏదో ఉంది కదా, అది చిన్నదిగా బయలుదేరినటువంటి ఆ వాయుగుండం ఇప్పుడు ఇంటికి వెళతాడు. ఇంటి దగ్గర కూడా ఇట్లాగే కారు పార్క్ చేసి, కారు వేగంగా వచ్చాడు కదా, సడన్ బ్రేక్ ఇస్తాడు, అని ఇక్కడ సౌండ్ ఇవ్వాలి. ఇదంతా పాపం వ్యాసాచార్యుల వారికి అట్లా చూపించడానికి వీలు కాదు కాబట్టి ఇక్కడ నేను అవన్నీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎగ్జాజరేషన్ కాదు. ఆ తర్వాత చూడండి వెళతాడు, ఆ వెళ్ళేటప్పుడు మెట్ల మీద ఠక్ 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 అని బూట్ల శబ్దం. అక్కడ వెళ్ళిన తర్వాత కోటు విపదీసేసి విసిరి పారేసేసిన తర్వాత అక్కడ ఒక ఇట్లా ఊగేటువంటి చైర్ ఉంటుంది, స్వింగింగ్ చైర్, అది ఉండాలి. దాంట్లో కూర్చొని వెనక్కి ముందుకి ఆడుతుంటే చేతిలో ఏదో రిమోట్ స్విచ్ ఉంటుందా, ఉందో లేదో డైరెక్ట్గా చేస్తాడు. ఆ లైట్ ఆఫ్ చేయటం ఆన్ చేయటం టేబుల్ లైట్ ఉండొచ్చు పక్కన, అట్లా ఫ్యాన్ చూస్తూ ఉంటాడు. ఈలోపు ఏమైంది, వాయుగుండం బలపడి బాగా ఇప్పుడు తుఫానుగా అవబోతున్నది. ఇంకా తర్వాత చూడండి తాగుతాడు, ఇంకా పొగ తాగుతాడు, ఏదో తాగుతాడు, ఇంకా విసిరేస్తాడు, పారేస్తాడు, పగలగొట్టేస్తాడు. ఇప్పుడు వేరే నిర్ణయం తీసుకుంటాడు. ఆ సీన్ కట్ అయిపోతుంది. ఇంక తర్వాత రోజు రివెంజ్ ఏదో ఉంటుంది చూడండి. ఇట్లాగే ఎగ్జాక్ట్లీ ఈ ఒక ఇమోషనల్ మనసులో ఏర్పడినటువంటి ఇది బలాన్ని పుంజుకుంటుంది. ఎవరు ఆ బలాన్ని ఇచ్చారు దానికి? నేనే. ఇంకా ఆ తర్వాత మనిషి ప్రవర్తన, ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో, తిడతాడా, కొడతాడా, పగలగొడతాడా, ఏమైనా చేయొచ్చు. అది ఇలా కారణం ఎక్కడ చూసారా? అందుకని వాళ్ళకి ఇంకా తెలివి ఉండదు. అప్పుడు అక్కడ తెలివి నష్టపోతారు. ఆ తర్వాత ఇలా ప్రవర్తిస్తారు. అప్పుడు ఏమైంది అర్జునుడికి ఇక్కడ? అలా మనస్సులో ఏర్పడేటువంటి ఆ సుడిగుండం చూడండి, వాయుగుండం, అది అక్కడే ఉండి మనస్సును మాత్రమే డిస్టర్బ్ చేయలే, శరీరం మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది. చెమటలు పట్టేస్తే ఒళ్ళంతా, పెదవులు కొరుకుతాడు, పళ్ళు కొరుకుతాడు, శరీరం అంతా వణుకుతుంది, మాట తడబడుతుంది. ఇవన్నీ అవుతాయిగా. అదేంటండి మనస్సులో అట్లా ఏర్పడితే ఇక్కడ ఇవన్నీ ఎందుకు అవ్వాలి? అందరికీ అనుభవమే. గమనించు, శరీరంలో మనస్సులో ప్రారంభమైన అలజడి అది మనస్సు, దాన్ని సైకో అంటారు. ఇది లాటిన్ ఏదో భాషలోంచి వచ్చిన వార్తలు. ఆ తర్వాత అది ఎక్కడికి ఎఫెక్ట్ ఎక్కడుంటుంది? ఆ చిన్నగా శరీరానికి అవి ఎఫెక్ట్లు చూపిస్తుందండి. అరే బుద్ధిలో ఏదో కోపం వచ్చేస్తే మనసులో, శరీరంలో ఎందుకు చెమటలు పెట్టాలి? ఎందుకు శరీరం వణకాలి? అదే సైకోలో ఏర్పడినటువంటి అలజడి సోమాకు వస్తుంది. సోమా అంటే అది కూడా లాటిన్ వార్త ఏమో, బాడీ అని అర్థం. అప్పుడు సైకోలో మొదలై సోమాకు వస్తుంది. కాబట్టి అటువంటి డిస్టర్బెన్స్ని, దానివల్ల ఏర్పడేటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధులుగా మారితే తర్వాత వాటిని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారండి. చాలా వరకు ఈ రోజుల్లో జనాలు ఎదుర్కొంటున్నటువంటి హైపర్ టెన్షన్లు, షుగర్లు, ఇటువంటివి ఏవైనా ఇవన్నీ ఉన్నాయి చాలా. వాటికి అన్నిటికీ పూర్తిగా మందులు లేవు. అవి కొన్నిసార్లు అంటాం, మా ఇంట్లో వంశపారంపర్యం అండి, షుగర్ ఉంది అందరికీ, హెడిటరీ అంటాడు. ఓకే, హెడిటరీగా వచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ సైకిక్ ప్రాబ్లం చేత అది బాగా పెరుగుతుంది, అదుపు దాటిపోతుంది, చెయ్యి దాటి పెరిగిపోతుంది. అది ఒకవేళ అలా జీన్స్లో వస్తున్నదన్నా కూడా నీ యొక్క మనసులో అలజడి దాన్ని పెంచుతుంది.
కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, వాటిని అదుపులో పెట్టాలంటే సైకోసోమాటిక్ డిసీజెస్ చాలా ఉన్నాయి లిస్ట్. ఆస్తమా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, మైగ్రేన్ హెడేక్, ఆర్థరైటిస్లు కూడా కొన్ని. ఇవన్నీ టెన్షన్ ఉండటం వలన, స్ట్రెస్ ఉండటం వలన వస్తుంది అని సైన్స్, డాక్టర్లు అందరూ నిరూపణం చేస్తున్నారు. కాబట్టి ఇది ఆయుర్వేదిక పరంలో ఎందుకండి ఇంత చెప్తారు మాకు ఇవన్నీ అంటే మరి తెలుసుకోవాలి. ఏదో మొదటి చాప్టర్లో అర్జునుడు ఏడ్చాడుట, ఆ తర్వాత నవ్వాడుట. నాకేమొస్తుంది అర్థం కావాలిగా. ఎందుకు ఇట్లా ఉన్న అర్జునుడు 14 సంవత్సరాలు ఈ యుద్ధం కోసం ఎదురు చూస్తున్న అర్జునుడు ఇప్పుడు 14 సెకండ్లలో క్లైమేట్ మారిపోయింది. క్లైమేట్ మారిపోతుంది చూసారా, సడన్గా మారిపోతుంది క్లైమేట్. అట్లా ఎందుకు జరిగింది? అందరి జీవితాల్లో ఇట్లా జరగచ్చు. కాబట్టి దీన్నే ఇంకా కొంచెం ట్రెడిషనల్గా చెప్పాలంటే ఆయుర్వేద పరముగా, బాబు ఎప్పుడైతే మనస్సులో అలజడి ఏర్పడుతుందో ఆ అలజడి చేత అది కొంచెం ప్రాణాన్ని అది డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే శరీరానికి ప్రాణానికి మధ్యలో వంతెనలాగా శరీరానికి మనస్సుకి మధ్యలో వంతెనలాగా ఉన్నది ప్రాణం. బ్రెత్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద బాడీ అండ్ మైండ్. అప్పుడు ప్రాణం కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఎలా డిస్టర్బ్ అవుతుంది? ప్రాణం ఎక్కువగా ప్రవహించడం హెపాజార్డ్ ఫ్లో అంటారు, లేక తక్కువగా ప్రవహించడం, అసలు ప్రవహించకుండానే ఉండటం. ఈ బ్రీదింగ్ చెప్పలేదండి, లోపల ప్రాణశక్తిని గురించి మాట్లాడుతున్నాం. ఇది ఆయుర్వేదిక భాషలో చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే అతిజీర్ణం, అజీర్ణం, కుజీర్ణం అంటారు. ఓవర్ డైజెషన్, రాంగ్ డైజెషన్, నో డైజెషన్. చూసారా? ఇంకా దీని వలన ఆ పిత్త, వాత, కఫాలు మారుతాయి. ఇదంతా ఒకటే రకమైన సైన్స్. అందువలన అప్పుడు ఏమవుతుంది? శరీరంలో ప్రాణము శరీరంతో కనెక్ట్ అయి ఉంది కదా, అది శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవాలు ఆ మెటబాలిక్ ఫంక్షన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు అది ఆ డిస్టర్బెన్స్ అట్లా ఉంటూనే ఉంటే చాలా రోజులుగా తీవ్రముగా అది చివరికి ఒక అవయవాన్ని అది వ్యాధిగ్రస్తము చేస్తుంది. అందువలన ఇది మనం గ్రహించామంటే అర్థమవుతుంది. అందరి శరీరాలు జరుగుతుంది. ఇప్పుడు కొంచెం మామూలు సైంటిఫిక్గా కొంచెం చెప్తాను, చిన్నది, అందరూ చిన్నప్పుడు చదువుకున్నదే. ఏమిటది? ఇప్పుడు ఈ స్ట్రెస్ అంటే ఏమిటండి? టెన్షన్ అంటారు కదా. స్ట్రెస్, టెన్షన్ అనేటువంటిది ప్రతి మనిషికి జీవితంలో ఒక రోజులో ఏవేవో కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఆ టైంలో అది జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్లో వీళ్ళు ఏమంటారంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు డిమాండింగ్ సిచ్యువేషన్ అంటాడు. ఒక డిమాండ్, నేను పొద్దున్న ఇప్పుడు లేచి ఇన్ని గంటలకి ఆఫీస్కి వెళ్ళాలి, సో నేను వెళ్ళి బస్సు క్యాచ్ చేయాలి, లేక ఎలక్ట్రిక్ ట్రైన్ క్యాచ్ చేయాలంటే అదొక డిమాండింగ్ సిచ్యువేషన్ కదా. ఎప్పుడైతే అట్లా టైం కోసం ఒక టార్గెట్ కోసం డిమాండింగ్ సిచ్యువేషన్ వస్తుందో ఆ టైంలో నువ్వు కొంచెం వేగంగా రెడీ అవ్వాలి, కొంచెం పరిగెత్తాలి. ఇవన్నీ ఉన్నప్పుడు బాడీ మీద కొంచెం ప్రెషర్ పెరుగుతుంది. బాడీలో ఉన్న ఈ మెటబాలిక్ ఫంక్షన్స్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఆ తర్వాత అలా ప్రెషర్ అవసరానికి తగినట్లుగా ఇప్పుడు ఏదైనా అర్జెంటుగా ఏదో ఒక విషయాన్ని చూసాం, సడన్గా ఒక చోట కొంచెం ఫైర్ చూసాం, ఫైర్ వెంటనే మనం పరిగెత్తాలి, లేవాలి, నీళ్లు తేవాలి, కొట్టాలి. లేక ఏదో ఒక పామును చూసాం, అందుకని ఆ పాము నుంచి రక్షించుకోవాలి, దూరంగా వెళ్ళాలి, కర్ర తీసుకురావాలి, పరిగెట్టాలి, ఇవన్నీ చేయాలి. ఇట్లా ఒక డిమాండింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫైర్ యాక్సిడెంట్, పాము చెప్తే అవన్నీ రోజు జరగవు. కానీ ఇట్లా కరెక్ట్గా ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి, 8:30కి బస్సు వస్తుంది, తల్లి దానికోసం అంతా రెడీ చేయాలి, తల్లికి డిమాండింగ్ సిచ్యువేషన్.
ఆ తర్వాత తల్లి తాను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి, అదో డిమాండింగ్ సిచ్యుయేషన్. ఇట్లా ఒక్కొక్క మనిషికి ప్రతిరోజు పొద్దునుంచి లేవగానే డిమాండింగ్ సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. అది స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది మనకు తెలియకుండానే కొంచెం కొంచెం. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇట్లా డిమాండింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని మనకు బాడీ కోఆపరేట్ చేయాలి. అలా కోఆపరేట్ చేసేందుకు శరీరంలో సహజంగా చూడండి, అప్పుడప్పుడు జరిగేది సడన్గా నేను పామును చూశాను, లేక తేలును చూశాను, లేక ఒక ఫైర్ వచ్చింది అక్కడ, వెంటనే ఏవో ఇట్లాంటివి ఉంటాయి కదా. సడన్గా మనం లేవాలి, పరిగెత్తాలి, ఏదో యాక్షన్. అప్పుడుట ఆ డిమాండ్ సిచ్యుయేషన్కి 2 రకాలుగా మనిషి రియాక్ట్ అవ్వాలంటే, ఒకటి ఏంటంటే ఆ డిమాండ్ సిచ్యుయేషన్ పూర్తి చేయడం కోసం హీ విల్ ఫైట్ విత్ ఇట్, అంటే దానికి తగినట్లుగా. లేకపోతే హీ హ్యాస్ టు ఫ్లైట్ అవే ఫ్రమ్ ఇట్, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఎయిదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ ఇన్ డిమాండింగ్ సిచ్యుయేషన్లో మనకు జరిగేది. అప్పుడు ఇలా నేను ఎదురు చూడలేదే, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఈ టైంకి వెళ్ళాలి, 2 బస్సులు మారి వెళ్ళాలి అనేటువంటిది నాకు తెలుసు ముందే, కొన్ని సంవత్సరాలుగా వెళుతున్నాను. కానీ ప్రతిరోజు దానికి ఒక డిమాండింగ్ సిచ్యుయేషన్ ఉంటూనే ఉంటుంది. అది నేను ఏర్పరచుకున్నది. కానీ సడన్గా ఏదో జరిగింది, అదే చెప్పాను, పామును చూశాను, లేక ఫైర్ని చూశాను, ఏదో అట్లాంటి దాంట్లో తప్పించుకోవాలి వెళ్ళాలంటే అది దాంతటది వచ్చింది, నేను పిలవలేదే. పాముని నేనా పిలిచాను? అక్కడెక్కడో పక్కన నిప్పు అంటుకుంటే నేనా చేశాను? చేయలే, కానీ అది వచ్చింది. అప్పుడు వెదర్ ఐ హ్యావ్ టు ఫైట్ విత్ ఇట్ ఆర్ ఫ్లైట్ అవే ఫ్రమ్ ఇట్. దాంట్లో ఫైట్ చేయటానికి కానీ, ఫ్లైట్ పరిగెత్తి వెళ్ళిపోవటానికి కానీ, శరీరం కోఆపరేట్ చేయటానికి శరీరంలో సహజంగా న్యాచురల్లీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉందండి. ఇప్పుడు కళ్ళు చూసినాయి పాముని, వెంటనే మనసుకు తెలిసిపోయింది, వెంటనే లోపల మనసు డెసిషన్స్ తీసుకుంటుంది, లే పరిగెత్తు, కర్ర తీసుకురా. అప్పుడు దానికి తగినట్లు లోపల హార్ట్ బీట్ పెరగాలి, గ్లూకోజ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండాలి, బ్రీదింగ్ పెరగాలి. వీటన్నిటికీ ఒక వెనక నడిపించేటువంటి హార్మోన్స్ ఉన్నాయి చూసారా, ముఖ్యంగా అడ్రినలిన్ గ్లాండ్. కొంచెం మీరు సహించాలి, ఇవి అర్థం కావాలి. ఎందుకంటే సందర్భం వచ్చింది ఇప్పుడే, కానీ ఇక్కడ వివరించేది మళ్ళీ వేరే ఇంకో సందర్భం ఇట్లా ఈ వివరించడానికి వస్తుందా లేదో తెలియదు. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ ఎప్పుడు దాన్ని గుర్తించలేదు, చింతించలేదు. అప్పుడు ఏమైంది, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అది మనకు కోఆపరేట్ చేసి హార్ట్ బీటు, బ్లడ్ సర్క్యులేషను, షుగర్ సప్లై ఇవన్నిటిని పెంచుతుంది. పెంచి బ్రీదింగ్ రేట్ పెరుగుతుంది, ఎనర్జీ కావాలి, అన్నీ అయినాయి. ఆ తర్వాత సరే పాము పోయింది సరే. ఆ తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ అది దాటేసాం. అలా దాటిన తర్వాత ఈ శరీరంలో జరిగిన మార్పులన్నీ చూసారా, యువర్ మెటబాలిక్ రేట్ అంతా పెరిగిపోయింది. మరలా అవన్నీ నార్మల్కి రావాలి. అలా నార్మల్కి రావటానికి కూడా శరీరంలో మరొక సిస్టమ్ ఉందండి, అది పేరు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇవన్నీ చిన్నప్పుడు చదివాం స్కూళ్ళల్లో. అదేం చేస్తుంది, అన్నిటినీ నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ మనుషుడు అది తిరిగి మరలా నార్మల్ రావటానికి కావలసినటువంటి అవకాశాన్ని, టైంని ఇవ్వకుండా ఒక డిమాండింగ్ సిచ్యువేషన్ తర్వాత మరొక డిమాండింగ్ సిచ్యువేషన్, ఇట్లా ఒకటి తర్వాత ఏదో ఒకటి వచ్చి వీడి మీద పడుతున్నాయి, వీడు వాటికి రియాక్ట్ అవుతున్నాడు. ఆ వలన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టానికి పని చేయటానికి మనం టైం, అవకాశమే ఇవ్వటం లేదు. అప్పుడేమవుతుంది, మామూలుగా ఇన్సులిన్ సెక్రెట్ చేయాల్సిన ప్యాంక్రియాస్ కొంచెం అప్పుడప్పుడు అవసరమైనప్పుడు చేస్తుంది, ఈ డిమాండింగ్ సిచ్యువేషన్లో చేస్తుంది. ఇప్పుడు దానికి డిమాండ్ ఎక్కువైపోయింది, స్ట్రెస్, టెన్షన్, దాని వలన ఈ సిస్టమ్ అలవాటు పడిపోతుంది. అట్లా ఎన్ని రోజులు అది సప్లై చేస్తుంది, ఇన్సులిన్ సప్లై తగ్గిపోతుంది, హార్ట్ బీట్ పెరిగిపోయి అలవాటు పడిపోయింది. హార్ట్
బ్లడ్ ప్రెషర్ పంప్ చేయటం ఎక్కువైపోయింది, లోపల ఎడ్రినల్ సెక్రిషను ఎక్కువైపోతుంది. ఇలా కొన్ని హార్మోన్లన్నీ తగ్గిపోతాయి. అప్పుడు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ ఇంబ్యాలెన్స్, ఎడ్రినలిన్ ఇంబ్యాలెన్స్, ఏదో అన్నీ ఇంకొస్తాయి. చూసారా? ఇలా మనిషి కొంచెం కూర్చొని రిలాక్స్ అవ్వటం, యోగా చేయటం, ఇవన్నీ అందుకే ప్రాణాయామం చేయటం, సింహావలోకనం, జస్ట్ లుకింగ్ బ్యాక్ ఇన్ టు హిమ్సెల్ఫ్. అందుకని చిన్న వాటికి అవే ఆలోచించడం, వాటిని గురించి బాధపడటం, ఏదో ఒకటి మైండ్ టూ మచ్ ఆక్యుపైడ్ విత్ ద వర్రీ. ఇదండి. ఎంతసేపు చెప్పాను. ఎందుకు? ఈ అర్జునుడికి ఏర్పడింది ప్రతిరోజు మనకు కూడా వేరే విధంగా, మనకు నేరుగా యుద్ధమో అట్లా లేకపోయినా కూడా నేను ఆఫీసు వెళ్ళటము, అక్కడ మా బాస్ తోటి ఇవన్నీ నేను పనులు చేయటం, అదే పెద్ద యుద్ధం నాకు. లేక ఇంట్లోనే భార్యాభర్తల మధ్యలోనే మాటికి యుద్ధం వస్తుంది, అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇంకా పిల్లలు ఇట్లా అవి వీటికి తగినట్లుగా మళ్ళీ మన శరీరంలోనే ఏవో చిన్న ఆరోగ్యాలు డిస్టర్బెన్స్ వస్తాయి, ఇవన్నీ పెరుగుతాయి. ఇట్లా మనిషి చివరికి వీటిలోంచి ఎట్లా తప్పించుకోవాలి అని చెప్పి కొంచెం ఏం చేస్తాడంటే, దానికి మంచి సరి అయిన విచారణ చేద్దాము అని చెప్పి తనకు లోపల చూడడు, బయట చూడటం మొదలు పెడతాడు. ఏం చూస్తాడు? సినిమాలు చూస్తాడు, బ్రౌజింగ్ చేయటం మొదలు పెడతాడు, మాల్స్కి వెళ్తాడు, లేక సినిమా హాల్స్కి వెళ్తాడు. ఇంకా అది ఎక్కువైపోతే తాగటం మొదలు పెడతాడు. ఏదైనా ఇవన్నీ ఇంకా తప్పించుకొని దాంట్లో ఏదో సుఖం ఉంది అనుకుంటుంటాడు. ఇదండి, ఇది భౌతికంగా జీవించే మెటీరియలిస్టిక్ పీపుల్ జీవితాలు లోకంలో ఇట్లా ఉంటాయి. ఇంకా అప్పుడు మరి కొంచెం ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు, ఇవన్నీ విన్న వాళ్ళకి ఇంక శరీరానికి అసలు రోగమే రాదా? అట్లా చెప్పకూడదు. దానికి కొన్ని ప్రారంధానికి వస్తాయి. కానీ శరీరానికి ఏదైనా అట్లా వచ్చినాను, చుట్టూ ఉండే పరిస్థితులు మారినాను, నువ్వు మనస్సులో బ్యాలెన్స్గా డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నావా? టేక్ ఇట్ ఈజీ అనేటువంటి మనకు సమత్వం యోగ ఉచ్యత అనే ఒక పరిస్థితి స్టేటస్ ఉన్నదా? డ్రాప్ ఇట్, వదిలేసాయి. కొన్ని విషయాలని ఎక్కువ నేను మనసులో పెట్టుకోను. అప్పుడప్పుడే దాన్ని ఏం చేయాలో చేస్తాను, డెలీట్ చేస్తుంటాను. ఇలా చేయగలిగితే మనం ఏంటిది ఆధ్యాత్మిక సాధకులం. కాబట్టి ఇంత ఉందండి వెనక. ఇప్పుడు నేను మాట్లాడిన ఇంతసేపు ఇది ఉంది చూశారు, ఇదంతా ఏం వస్తున్నది ఒకటికంటే, శంకరాచార్యుల వారి భాష్యం రాసేటప్పుడు ఆయన ఒక్క లైన్లో చెప్పాడు. ఆయన మొదటి చాప్టర్కి భాష్యం రాయలేదని చెప్పానుగా. ఓకే, ఇంట్రడక్షను సంబంధ భాష్యం మాత్రమే ముందు రాశారు. దాంట్లో ఒకే ఒక 2-3 వార్తలండి మాటలతోటి. ఏంటంటే అర్జునుడికి ఏర్పడినటువంటి ప్రాబ్లం ఏంటంటే, అహం ఏషాం మమ ఏతే, వీళ్ళందరూ నేను వీళ్ళందరికీ చెందినవాడను, వాళ్ళందరూ నాకు చెందిన వాళ్ళు. ఇదండి ప్రాబ్లం. దీన్నే కదా మమకారం అంటాం. మరి అది లేకుండా ఎట్లాగండి లోకంలో జీవించేది? వాళ్ళు ఉండని, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం ఉండని, నీ బంధువులు ఉండని, కానీ వాళ్ళు మనల్ని బంధించకూడదు. బంధించకుండానే బంధువులతోటి నువ్వు గనక సంబంధం ఉండనట్లుగా ఉంటే ఎట్లా? తామరాకు పైన ఉన్నటువంటి నీటి బొట్టులాగా, నళినీ దళగత జలమతి, అట్లా ఉంటే నువ్వు యోగ సాధకుడవు, ఆధ్యాత్మిక సాధకుడవు, జ్ఞాననిష్ట పొందటానికి అర్హత ఉన్నవాడు అవుతావు, లేకపోతే కాదు. చూసారా, ఒక్క లైన్లో చెప్పారు, అహమేషాం, నేను వాళ్ళకి చెందిన వాళ్ళను, ఏతే మమ, వాళ్ళందరూ నాకు చెందిన వాళ్ళు. ఇదే మమకారం.
ఇక్కడ ఎవరు ఎవరికి చెందిన వాళ్ళు శాశ్వతంగా ఎవరు ఉండటం లేదు, ఉండబోరు. అందరికీ తెలుసు అండి, మీరే ఎందుకు చెప్పడం అంటాం. తెలుసు అందరికీ. తెలిసినా మర్చిపోతాం. మర్చిపోయి పడిపోతాం. ఎక్కడ? అజ్ఞానంలో పడిపోతాం, శోకంలో పడిపోతాం. కాబట్టి ఏమైంది ఇప్పుడు అర్జునుడికి? చూడండి, శరీరంలో ఇవన్నీ కూడా మనకు తెలిసినవే వస్తుంటాయి. ఏమంటున్నాడంటే, నా యొక్క ఇంద్రియములన్నీ బలహీనమైపోయినాయి. సీదంతి మమ గాత్రాణి, నా నోరంతా నాలుక ఎండిపోతున్నది. ముఖం చ పరిశుష్యతి, తర్వాత శరీరం అంతా చెమటలు పడుతున్నాయి. వేపదుశ్చ శరీరేమే, తర్వాత శరీరం మీద ఉన్నటువంటి రోమాలన్నీ గగురు పొడుస్తున్నది శరీరం. రోమహర్షస్య జాయతే. ఇప్పుడు మనకు బాగా కోపం వచ్చినప్పుడు, ఏదో బాగా దుఃఖం వచ్చినప్పుడు, టెన్షన్ ఉన్నప్పుడు ఏడుస్తారు ఇంకా ఎక్కువ. అట్లా ఉన్నప్పుడు మరి ఇవన్నీ అందరికి వచ్చేవి కదా. మొదట చూడండి, ఎందుకు సరే నాకు రాగము, మనసులో ఎమోషన్ అవన్నీ వస్తే కృపయా పరవిష్ట, ఎందుకంటే నాలుగు ఎండిపోవటం ఎండిపోతుంది. మరి అదేగా చెప్పాను ఇప్పుడు ఇంతసేపు. ప్రాణాలు డిస్టర్బ్ అవుతున్నాయి, ఇంకా అవన్నీ సిమ్టమ్స్ వస్తాయి. ఇంకా ఆకలి ఉండదు, నిద్ర పట్టదు. అది మాత్రమే కాదు, నా చేతిలో ఉన్న విల్లు నేను పట్టుకోలేకపోతున్నాను, ఇది జారిపోతున్నది అంటున్నాడు. ఎవరు? హీరో అర్జునుడు. గాంధీవం స్రంసతే హస్తాత్, తర్వాత శరీరం అంతా మండుతున్నదిట. త్వక్చైవ పరిదహ్యతే, శరీరం వేడెక్కిపోతుంది, ఒళ్ళంతా మండుతుంటుంది. నాకు అందుకని అంటాడు, బాగా కోపం నాకు మండిపోతున్నదండి. అది మాట కాదు, శరీరం మండుతుంది నిజంగానే. గుండెలో మండుతుంది, పొట్టలో మండుతుంది, శరీరం అంతా మండుతుంది. అట్లా చెప్పి తర్వాత, అందువలన నేను నిలబడటానికి నాకు శక్తి లేకున్నది, నా బుర్ర తిరిగిపోతున్నది, అంటే ఆల్మోస్ట్ గిడ్డినెస్గా ఉన్నది, నేను నిలబడలేకపోతున్నాను. అయ్యయ్యో, ఎట్లా సడన్గా ఇట్లా అయిపోతాడు? అయిపోయినాడు. ఇట్లాగనే కదండి జీవితంలో ఎంతో హెమాహెమీలు, ఎంతెంతో పేరు ప్రతిష్టలు, పొగడతలు, బిరుదులు పొంది అట్లా ఇట్లా ఉన్నవాళ్ళు అందరూ సడన్గా సూసైడ్ చేసుకున్నాడు, ఏదో చేసుకున్నాడు, మత్తు మాత్రలు వేసుకున్నాడు, మేడ మించి దూకేశాడు, రైలు పట్టాల మీద వెళ్ళాడు, రైలు కింద పడ్డాడు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఇంట్లాగే. అందువలన తల తిరుగుతున్నదిట. భ్రమతీవచమే నా మనస్సు కూడా నిలకడగా లేదు, దానికి అసలు స్థిమితం లేకుండా ఉన్నది అని చెప్పి అంతటితోటి ఆగుతాడా? చూడండి ఇప్పుడు. సరే, అట్లా అంటే కాదు. ఇప్పుడు ఇంకన్నీ ఈ మనుషుడు ఇంత టెన్షన్ వచ్చి ఇట్లా రాగము చేత శోకము చేత ఏర్పడినటువంటి డిస్టర్బెన్స్, దీనివలన శరీరంలో వచ్చిన ఇవన్నీ కలిసిన తర్వాత ఇంక ఇప్పుడు బుద్ధి భ్రమిస్తున్నది. ఇంకా అట్లాంటి బుద్ధి ఇంకా అన్నీ నెగిటివ్గానే చూస్తుందండి. ఇది మీరు గమనించాలి. మన చుట్టూ ఉన్న మనుషులు ఎందుకు ఇళ్లల్లో అనేక కుటుంబాల్లో ఈ భేదాలు, తగాదాలు, పోట్లాట్లు ఉంటూనే ఉంటాయి, ప్రశాంతి సమాధానమే ఉండదు. ఏంటే ఇంక అన్నీ తప్పుగా, ఆ అత్తగారు ఆ కోడలిలో అన్ని డిఫెక్ట్సే చూస్తుంది, ఈ కోడలు అత్తగారిలో డిఫెక్ట్సే చూస్తుంది. ఒక టిపికల్ ఎగ్జాంపుల్ కోసమే. ఎక్కడైనా ఎవరైనా సరే మనం ఒకసారి అట్లాంటి రాంగ్ నోషన్ని, పిక్చరైజేషన్ని మనం పెట్టుకుందామంటే ఇంకా మనకు అన్ని సందేహాలు, అన్నీ అపశకునాల్లాగానే ఉంటాయి. అది చెప్తున్నాడండి అర్జునుడు. ఈ ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయిన వాళ్ళు ఏమవుతారో తెలుసా అండి? మొదట సెంటీమీటర్ మెంటల్ అవుతారు, దాన్ని సెంటిమెంటల్ అంటాం. ఆ తర్వాత కొంచెం కొంచెం సెంటీమీటర్ మెంటల్, మీటర్ మెంటల్ అయి తర్వాత మెంటల్ అవుతారు. ఈ సిజోఫెర్నిక్ కండిషన్స్, హిస్టీరియాలు, హెలూసినేషన్లు ఇవన్నీ కూడా ఏంటండి? చూసారా ఏమంటున్నాడు అర్జునుడు? నేను నిమిత్తానిచ పశ్యామి అంటున్నాడు. నిమిత్తానిచ అంటే అన్నీ కొన్ని అపశకునాలను చూస్తున్నానంటాడు. చూసారు? నిమిత్తానిచ, ఒమెన్స్,
అందుకని ఇంకా ఇతడికి అన్ని అపశకునాలు ఎక్కడి నుంచి కనపడితే సడన్గా ఎక్కడి నుంచి వస్తున్న అపశకునాలు మనస్సు ఊహించి క్రియేట్ చేసినవి. ఇంకా ఆ తర్వాత ఇట్లాంటి వాడికి అన్నీ నల్ల పిల్లి ఎదురొచ్చింది, పో ఇంక ఈరోజు నా పని అంతా అంతే అవుట్. తర్వాత బయలుదేరి వెళ్ళే ముందు తుమ్మాడంటే అవుట్. తర్వాత లేక బల్లి అరిచిందంటే ఏందో ఇవన్నీ ఇట్లా పెట్టుకుంటాడు. అన్నీ ఊహించి దాన్ని పెద్ద అలవాటుగా ఉన్నాయిగా అన్ని ఊళ్ళలో అందరి చోట ఇట్లాంటివి అందరికీ ఏదో ఒకటి. ఇవన్నీ అపశకునాలు. ఇంకా అన్నీ బ్యాడ్గానే కనపడతాయి, అందరూ బ్యాడ్గానే కనపడతారు. ఈ లోకమంతా అసలు అసహ్యం, మనుషులందరూ బ్యాడ్ అండ్ ఇట్లా ఈ మనిషి ఇంకా ఇట్లాంటి విపరీతాని నిమిత్తాని, మంచి శకునాలైతే ఓకే. ఏమిటి ఇక్కడ అర్జునుని ఇట్లా మాట్లాడటానికి కారణం ఏంటి, ఇట్లా మాట్లాడేటట్టు చేస్తున్నదంటే అతడు తీసుకున్న డెసిషన్ ఇప్పుడు దాని మీద ఆధారపడి ఉంది. వాట్ ఈస్ ద డెసిషన్? ఇప్పుడు ఎప్పుడు కూడా లవ్ అండ్ ధర్మ, కృప అన్నారు కదా, ధర్మ, అవి రెండు కలిసి పనిచేస్తాయి. కానీ ధర్మం వదిలేసేసి లవ్ మాత్రమే అంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకని రాముడు భరతుడు వాళ్ళిద్దరికీ ధర్మాన్ని అనుసరించారు, ప్రేమగాను ఉన్నారు అక్కడప్పుడు. కానీ రాముడి యొక్క ధర్మం చాలా సుపీరియర్ దాన్ ది భరత అని రామాయణంలో. సో ఇలా మనం చూడవచ్చు. అంటే నా డెసిషను, నా యొక్క ఇప్పుడు నిర్ణయం అంతా కూడా విజ్డమ్ బేస్డ్గా ఉండదు, అర్థమైందా? కానీ దేని మీద ఆధారపడింది? అది అజ్ఞానం మీద ఆధారపడి నా డెసిషన్ ఉంటాయి. అందుకనే ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏ డెసిషన్లు తీసుకోకూడదు, చాలా కాషియస్గా ఉండాలి. అట్లాంటి పరిస్థితి వస్తే మనకంటే పెద్దవాళ్ళు బ్యాలెన్స్గా ఉన్న వాళ్ళ అనుభవజ్ఞైన వాళ్ళతో చెప్పచ్చు, గురువుతోటి చెప్పి. లేకపోతే కొద్ది రోజులు అసలు ఏమి ఇంకా ఆ విషయాన్ని గురించి ఏ డెసిషన్ తీసుకోకూడదు. కొంచెం చల్లారిన తర్వాత, ఇవన్నీ కొంచెం సరిపడిన తర్వాత ఆలోచించాలి. సరే, ఇలా ఈ సెంటిమెంటల్ అయినటువంటి అర్జునుడు ఇప్పుడు ఇంకా అందుకనే లోకంలో సెంటిమెంట్స్ కొన్ని మంచి మంచి ఉండాలి, ఆచారాలు అనుచరణలు మన మంచి కోసం. కానీ అది సెంటిమెంటల్స్ ఆగకూడదు, సెంటిమెంటల్ ఆగకూడదు. ఆ తర్వాత ఏమంటున్నాడు ఇలా చెప్పి ఇప్పుడు 31లో అక్కడ దాకా చదవాలి. మనం ఎక్కడ చదివాము ఇప్పుడు? అక్కడ 30 చదివాం. 30 దాంట్లోనే ఉంది చివరిలో. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. అది నేను చదవలేదు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఓ కృష్ణ, ఇట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి అని చెప్పి, నచ మే శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. చూడండి మళ్ళీ స్వజనం, మన ఈ సొంత బంధువులు, మనకు కావలసిన వాళ్ళందరినీ, వీళ్ళందరినీ చంపి మనము ఏ రకమైన ఒక మంచిని శ్రేయస్సుని పొందుతామా అని నాకు ఎక్కడ కనపడలేదు. నా అనుపశ్యామి శ్రేయ నా అనుపశ్యామి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. ఈ యుద్ధం, ఈ వీళ్ళందరినీ చంపడం అనేది మనకి ఏ రకమైన కూడా శ్రేయస్సు, మంచిని కలిగించదు. మంచి కలిగిస్తుంది అనేది నేను ఎక్కడ చూడట్లేదు, నాకు కనపడట్లేదు. ఇదంతా పెద్ద మనకు అపశ్రేయస్సే. ఇవన్నీ మన నష్టానికే అంటున్నాడు. స్వజనం అనే పదం మళ్ళీ అన్నాడు ఇక్కడ అని చెప్పి ఇప్పుడు ఇంకా ఆగడు. చూడండి, ఎట్లాగైనా కృష్ణుడికి చెప్పి అర్థమయ్యేట్టు చేసి, సరే వద్దులే రా వెళ్ళిపోదాం, ఇద్దరం ఋషికేశ్కి వెళ్ళిపోదామా, సన్యాసం తీసుకుందామా, యుద్ధంలో నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా,
అని కృష్ణుడు ఏదైనా చెప్తాడేమో, చెప్తే బాగుండు, అందుకని కృష్ణుడికి నేను కొంచెం కన్వీనియన్స్ అయ్యే వరకు చెప్పాలని చెప్పి మాట్లాడుతున్నాడు. 32లో ఏం మాట్లాడుతున్నాడు? అది మాత్రమే కాదు, చూడు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అన్ని తల్లకిందులైన మాటలు, తల్లకిందులు. ఎక్కడ అరగంట ముందు 15 నిమిషాల ముందంతా ఎంత ప్రిపేర్డ్గా వచ్చాడు, దానికోసం ఎన్ని సంవత్సరాలుగా తపస్సు చేశాడు, ఆయుధాలన్నింటినీ సంపాదించుకున్నాడు, ఎదురు చూస్తున్నారు, అంతా రెడీ అయిపోయింది. యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత అందరి సైన్యం మధ్యలో ఉండి ఇప్పుడు అంటున్నాడండి, నాకు రాజ్యం మీద కోరిక లేదు. కోరిక లేదా? మరి ఎందుకు అప్పుడు అన్ని డ్రెస్సులన్నీ వేసుకొని నా దగ్గరకు వచ్చి అడిగి నన్ను నేను రథసారథిగా ఉండమని? ఎందుకు ఈ సైన్యం అందరూ వచ్చారు మీ పక్కన వాళ్ళ పక్కన. ఇప్పుడు ఇక్కడ నాకు జయించాలనేటువంటి కోరిక లేదు ఏ కృష్ణ, విజయమును నేను కాంక్షించలేదు. అంటే ఓటమిని ఒప్పుకుంటావా? ఇంకా అప్పుడు అసలు ఎందుకు వచ్చావు యుద్ధానికి? అది మాత్రమే కాదు, నాకు విజయం మీద ఇష్టం లేదు, కోరిక లేదు, రాజ్యం మీద కోరిక లేదు, రాజ్యము పొందిన తర్వాత వచ్చే సుఖాల మీద నాకు కోరిక లేదు, అవన్నీ నాకేం వద్దు, నాకు ఆశే లేదుట అంటున్నాడు. ఇదంతా మెట్ట వేదాంతం కదండి. ఇదేంటంటే శ్మశాన వైరాగ్యం అంటారు దీన్ని, లేక ప్రసూతి వైరాగ్యం అంటారు. ఇది అజ్ఞానం, ఇది వైరాగ్యం కాదు. జ్ఞానంతో రావాలి వైరాగ్యం. అందువలన ఇవన్నీ నేను కోరుకోవడం లేదు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఏ గోవింద, ఈ రాజ్యంతో మనకేంటి పని అంటున్నాడు. కిం నహ రాజ్యేన గోవింద, మనకెందుకు ఇంత రాజ్యం? ఇది లేకుండా బతకలేమా ఏంటి? క్షత్రియుడండి, అనొచ్చా ఇట్లా? మనకెందుకు భోగాలు, రాజ్యం? కిం భోగేన, భోగమయమైనటువంటి జీవితంతో మనకేంటి పని? ఎందుకు మనకు? నహ అంటున్నాడు. నహ అంటే కృష్ణుని కూడా చేర్చేసి మనకు ఎందుకు ఈ రాజ్యంతో ఏంటి పని? ఆ రాజ్యం వచ్చిన తర్వాత సుఖంగా మనం అనుభవించి ఆ భోగాలతోటి ఏం పని? అట్లా జీవించే జీవితం ఎందుకు మనకు? చూసారా, గోవింద పదం వేరే వేరే పదాలు వచ్చినాయి, వాటికి అన్నిటి అర్థం చెప్పాను. కృష్ణుడి గురించి, అర్జునుడి గురించి. ఇక్కడ గోవింద, దీనికి అర్థాలండి. గాం విందతి. గాం అంటే ఇంద్రియముల వెనుక ఉండి, ఇంద్రియముల యొక్క అనుభవాల చేత వెనకుండి ఆనందిస్తున్నటువంటి ఆత్మతత్వం గాం విందతి. లేక ఈ ఆవులను గోపాలుడుగానే పుట్టాడు కృష్ణుడు, వాటన్నిటికీ ఆనందాన్ని కలిగించాడు. ఫ్లూట్ వాయించో వాటిని మేపుతూ అవన్నీ కృష్ణుడితోటి ఉండి జీవించున్నాయి. ఆయన స్పర్శపడింది వాటన్నిటి మీద. లేక గౌ అంటే వేదమని కూడా అర్థం, ఉపనిషత్తులని అర్థం. అందుకని మరొకటి గాం గౌ అంటే భూమి అని కూడా అర్థం. భూమిని ఆనందపరిచేవాడు, భూదేవిని ఆనందపరిచేవాడు. భూదేవి కూడా ఆయన భార్య అంటాంగా, శ్రీదేవి, భూదేవి. కాబట్టి ఇన్ని అర్థాలు ఉన్నాయి. హే గోవింద, ఇది చాలా అందమైన, బాగా ప్రసిద్ధమైన, అది చెప్తున్నప్పుడే ఆనందాన్ని ఇచ్చేటువంటి పదం. గోవింద గోపాల
హరి హరి గోవింద గోపాల. ఆ గోవిందుడే కదా నారాయణుడు. ఈరోజు ఆ గోవిందుణ్ణి స్మరించి తలుచుకునేటువంటి వైకుంఠ ఏకాదశి కదా. కాబట్టి గోవింద ఈ ఆచమనం చేసేప్పుడు ప్రతిరోజు పొద్దున్నే మొదట్లో చెప్పే ఓం అచ్యుతాయ నమో కేశవాయ నమో ఓం నారాయణ గోవిందాయ నమః. చాలా చక్కటి భగవంతుణ్ణి పిలిచేటువంటి పేరు. ఇక్కడి నుంచి ఇంకెప్పుడు అర్జునుడు ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలుపెట్టి చాలా రాంగ్ స్టేట్మెంట్లు చూసారా. అందుకని ఎమోషనల్గా బ్యాలెన్స్గా లేనివాడు ఇంకా మాట్లాడేవన్నీ, చెప్పేవన్నీ, చేసేవన్నీ, పనులు, స్టేట్మెంట్లు అన్నీ చాలా తల్లకిందులుగా అంటే యూస్లెస్గా ఉంటాయి, ప్రమాదకరంగా ఉంటాయి చూసారా. అందుకని ఎమోషనల్ ఇండిపెండెన్స్ కావాలి మనిషికి. శారీరకంగా కొన్నిసార్లు కొంత మీద ఆధారపడతాం, కానీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఏమంటున్నాడు తర్వాత 32 తర్వాత ఇక్కడి నుంచి ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా బుద్ధే యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకం యొక్క అర్థాలను చూడటానికి ముందు కొంచెం సైడ్ మొదల్లో విషయాన్ని వింటూ వెళ్దాం దాంట్లోకి. అది సింపుల్గానే అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటంటే సహజంగా మనం మన రాగాన్ని, మన అటాచ్మెంట్ని మనం ఈ ప్రేమ అని చెప్పి నాకు మా పిల్లల మీద చాలా ప్రేమ అండి, నా భార్య మీద నాకు ప్రేమ, అది ఇళ్ళలో కుక్కల్ని పెంచే వాళ్ళకి వాళ్ళ కుక్కల మీద చాలా ప్రేమ ఉంటుంది. బయట చెప్తారో చెప్పరో దాని మీద అటాచ్మెంట్ ఉంటుంది. అందుకని అది దాన్ని బాగా బెడ్ మీద వాళ్ళ పక్కనే పడుకోబెట్టుకుంటారు. ఎవరైనా ఉంటే కుక్కలు పెంచుతుంటే తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పుడు ఇక్కడ రాగము, ఇటువైపు ఇంకోటి ఏంటంటే ప్రేమ. ఈ రెండింటికి భేదం ఏంటని తెలియాలి. ఎందుకంటే ప్రేమ అనే పదాన్ని భగవంతుడితో ఉండే అటాచ్మెంట్ని ప్రేమ అంటాం కదా. మరి తల్లికి పిల్లవాడి మీద ఉంటుంది ప్రేమ, తల్లికి పిల్లవాడి మీద ఉండేది ప్రేమ, అది అటాచ్మెంట్ కాదు. కానీ ఈ రెండింటి డిఫరెన్స్ చూసి చూడండి. రాగంలో ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి, ప్రేమలో నో ఎక్స్పెక్టేషన్. ఎదురు చూడట్లేదు. అందుకని ఇదేమో ఇక్కడ రాగం అంత కండిషనల్గా ఉంటుంది, అక్కడ అది అన్కండిషనల్. అందుకని భక్తిని ఏమంటాం? భక్తి అంటేనే అన్కండిషనల్ లవ్. అలాగే రాగంలో మనం ఎదురు చూస్తాం, అదే ఎక్స్పెక్టేషన్ వలన టేకింగ్. నన్ను వీళ్ళు బాగా ఇంకా చూడాలి, నన్ను బాగా వాళ్ళు మెచ్చుకోవాలి అని చెప్పి వి కీప్ ఆన్ టేకింగ్ సంథింగ్, తీసుకుంటూనే ఉంటాం రాగంలో. కానీ ప్రేమలో ఏంటో తెలుసా? ఇస్తూ ఉంటాం. ఇది టేకింగ్, అది గివింగ్. మూడో విషయం ఇది. ఈ రాగం అనేటువంటిది ఎప్పుడు పార్షియల్గా ఉంటుంది, పక్షపాత బుద్ధితో ఉంటుంది. అదే ప్రేమ అయితే ఇంపార్షియల్గా ఉంటుంది. అందుకని భగవంతుడికి తన సృష్టి ఈ జగత్తు మీద ఇంపార్షియల్ లవ్ ఆయన భగవంతుడు. మరి మనకు కూడా భగవంతుడి మీద భక్తి ఉందంటే మళ్ళీ మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప, మా ఊర్లో దేవుడు గొప్ప, ఇట్లా చెప్తాడు ఎవడైనా? చెప్పచ్చా? ఎట్లా అవుతాడు? ఈ జగత్తు మొత్తం భగవత్ స్వరూపం, జగత్తు మొత్తం మీద ఆయనకి సమమైన ప్రేమ. అప్పుడు నీకు మాత్రం ఇట్లా పార్షియల్గా ఉంటుంది? నీది ప్రేమ కాదు, నీది రాగం. ఇష్టమైన వాటి మీద రాగం, ఇష్టం లేని వాటి మీద ద్వేషం. ఇంకా నువ్వు ఎట్లా బాగుపడతావు?
రాగద్వేషాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న వాడివి నువ్వెట్లా బాగుపడతావు? ఆ తర్వాత ఈ యొక్క రాగం అనేటువంటిది అది మనసులో ఒక నిలకడని, ఈక్వానిమిటీని ఇవ్వదు, సమత్వం ఇవ్వదు. కానీ ప్రేమ, సరి అయిన ప్రేమ అయితే అది సమత్వమునిస్తుంది. సర్వత్ర సమదర్శనం, సర్వత్ర సమబుద్ధయ అంటే ఏంటి అర్థం? భగవద్గీతలో కృష్ణుడు ఎన్నోసార్లు ఉపయోగపడతాడు దాన్ని, ఉపనిషత్తులు కూడా చెప్తాయి. అంతటా ఈశ్వర భావన, దర్శనం రావాలి మనిషికి. ఆ తర్వాత ఇంకోటి చూస్తే ఇది వచ్చి చెప్పాను కదా కండిషనల్, ఇంగ్లీష్లో చెప్పాలంటే కానీ ప్రేమ అన్కండిషనల్. తర్వాత ఈ రాగము మనస్సుని ఇంకా ఇంకా బలహీనపరుస్తుంది, కానీ ప్రేమ మనస్సుని బలపరుస్తుంది. ఈ రాగం అనేటువంటిది అనిత్యం. లోకంలో చూసేవరా అన్నీ కూడా ఏవైనా దేని మీద అటాచ్మెంట్ శాశ్వతం ఉండదు. అది భార్యకి భర్త మీద ఉండటం లేదు, భర్తకి భార్య మీద ఉండటం లేదు, అంతే, కొంతకాలమే. ఎట్లా చిన్నప్పటి నుంచి కొన్నిటి మీద మనం బాగా రాగం పెట్టుకున్నాం, అటాచ్మెంట్ ఉంది, అన్ని తర్వాత వదిలేస్తున్నాం, మనమే వదిలేస్తున్నాం. అన్నిటినీ మీద రాగం పెట్టుకుంటున్నాం, కొత్త దాని మీద పాత వదిలేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇది ఎప్పుడు కూడా అనిత్యమే. లోకంలో ఉండే ఏది మనం ప్రేమని భ్రమిస్తున్నామో లోక వస్తువుల మీద అంత అది అనిత్యమండి. ఎందుకంటే లోకమే అనిత్యం. తర్వాత కానీ ప్రేమ నిత్యం. ఇలా ఇవన్నిటిని అర్థం చేసుకుంటూ చివరికి చెప్పాలంటే ఈ రాగం వచ్చి దుఃఖానికి మనకు దుఃఖం ఇస్తుంది. ఫలితం ఏంటి? దుఃఖం. పిల్లల మీద కానీ ఏదైనా వస్తువు మీద కానీ ఏది మీద సరే రాగాన్ని పెట్టుకున్నాం అంటే రాగం అంటే అటాచ్మెంట్ అండి, చూసారా? కానీ అదే ప్రేమ అయితే సంతోషాన్ని ఇస్తుంది. ఇట్ లీడ్స్ టు హ్యాపీనెస్ అండ్ దిస్ లీడ్స్ టు ద గ్రీఫ్. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ మొదటి అధ్యాయంలో జరిగిన విషయం ఏంటని మనం ఇంకా అర్థం చేసుకోవాలి. చూద్దాం వచ్చే సత్సంగంలో ఈ పైన 33లో చెప్పిన అర్థం ఏమిటి అనేది తర్వాత మాట్లాడదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ.